మేము తీసుకున్న ఆల్కహాల్ కాస్ట్కోలో. సో కాస్ట్కోలో మనకి 1.5 1.75 లీటర్స్ ది బాటిల్స్ దొరుకుతాయి. కాఫీ అండ్ టీ ఇండియావే చాలా ఇష్టము. బట్ డెకాఫ్ అన్నది ఒక కొంచెం స్పెషల్ గా ఉంటుంది మనకి ఇక్కడ దొరికేది. చాలా ఓపిక్ గా వెతకాలి. మనకి చాలా మంచి బ్రాండ్స్ లో మంచి బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం చాలా చెత్త కూడా ఉంటాయి అక్కడ. వేరే అంటే లావెండర్ ఏవో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, లెమన్ అట్లాగా. ఏవి తీసుకోకూడదు, ఏవి బాగుండవు. ఓన్లీ రోజ్ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. నా పేరు అనూష. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తాము, అట్లాగే ట్రావెల్ అండ్ ఫుడ్ అంతా కవర్ చేస్తాము. మా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే మేము ఈ వీకెండ్ లో ఇండియా వెళ్ళబోతున్నాము. ఈ వ్లాగ్ నేను పోస్ట్ చేసే టైంకి డెఫినెట్ గా మేము ఇండియాలో ఉంటాము. సో మీరు మా ఓల్డ్ వీడియోస్ చూసి ఉండొచ్చు. నేను ఎవ్రీ టైమ్ ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది, ఈ పార్సెల్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చూపిస్తా ఉంటాను. ఈ రోజు వ్లాగ్ దానికి రివర్స్. ఏంటి అంటే, మేము ఇక్కడ కొనుక్కొని ఇండియా ఏమైతే షాపింగ్ చేసి తీసుకువెళ్ళబోతున్నామో అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. అంటే ఇవ్వడంలో ఉన్న కిక్ చాలా బాగుంటది తీసుకోవడంలో కన్నా. మేము ఏమేమి ఇస్తున్నామో అన్నది మేమెంతో హ్యాపీగా నేను మీకు షేర్ చేయదలుచుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైతే బ్లాగ్ చూస్తున్నారో మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, ఇలాంటి వస్తువు కొంటే చాలా బాగుంటది, లేదంటే ఇక్కడ ఏ వస్తువు కొంటే బాగుంటుంది యుఎస్ లో, ఇట్లాంటి కొంత ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు అసలు లేట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇండియా ట్రిప్ వెళ్తున్నాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది తీసుకెళ్లకుండా ఎవరో వెళ్ళరు నాకు తెలిసి. ఇది చాలా స్పెషల్. ఏంటంటే ఆల్కహాల్. మేము తీసుకున్న ఆల్కహాల్ కాస్ట్కోలో. సో కాస్ట్కోలో మనకి 1.5 1.75 లీటర్స్ ది బాటిల్స్ దొరుకుతాయి. అండ్ చాలా చీప్ గా కూడా దొరుకుతుంది. మేము ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా కాస్ట్కోకి ఎందుకు వెళ్ళిపోయామంటే మాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు ఆల్కహాల్ ఏది తీసుకుంటే బాగుంటది ఏది బాగుంటదని. కాస్ట్కో ఆల్కహాల్లో వెరీ లిమిటెడ్ వెరైటీ ఉంటుంది. సో డెఫినెట్ గా అన్ని కూడా స్పెషల్ అక్కడ. సో మనం ఆ కాస్ట్కోకి వెళ్ళి ఏది తీసుకున్నా కూడా చాలా మంచిది, చాలా బాగుంటాయి. సో మేము తీసుకున్నది అయితే స్కాచ్ విస్కీ. ఈ స్కాచ్ విస్కీ క్రిక్లాండ్ బ్రాండ్ది. అండ్ ఇంకొకటి ఈ కెనడియన్ విస్కీ, 6 years ఓల్డ్ కెనడియన్ విస్కీ. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి ఇది బార్బన్ విస్కీ. సో 3 విస్కీసే 3 డిఫరెంట్ టైప్స్. ఇది స్కాచ్ విస్కీనే, సేమ్ ఈ మోడల్. సో ఈ 4 బాటిల్స్ పర్ పర్సన్ 2 బాటిల్స్ అలౌ చేస్తారు అడల్ట్స్ కి, కిడ్స్ కి అలౌ చేయరు. సో మేము ఆ లెక్కలో 2 బాటిల్స్ 4 బాటిల్స్ తీసుకున్నాం. అండ్ ఇంకా ఏదైనా కొనాలి అంటే మనకి డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి కదా, స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకోవాలి. మేము వెళ్ళేదైతే ఖతార్. సో అక్కడ డ్యూటీ ఫ్రీలో కూడా చూద్దామని ప్లాన్. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ ప్రోటీన్ బార్స్ కాస్ట్కోలో దొరుకుతాయి మనకి. సో మేము మా రిక్వైర్మెంట్ ప్రకారం నో షుగర్ ఉన్నవి, అంటే లెస్ షుగర్ ఉన్నవి, మోర్ ప్రోటీన్ ఉన్నవి, ఈ ప్రోటీన్ బార్స్ అయితే తీసుకున్నాము. ఈ 2 యుఎస్ లో ఉన్న వాళ్ళు ప్రోటీన్ బార్స్ ఎంత బాగా తెలుసో నాకు తెలిసి ఈ కుకీస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి యుఎస్ లో. ఇవి చాలా ఫేమస్. నాకు పర్సనల్ గా చాలా ఇష్టం బటర్ కుకీస్. ఇవి ఈ బటర్ కుకీస్ కి స్పెషాలిటీ ఏంటంటే ఇవి డెన్మార్క్ మేడ్ ఇన్ డెన్మార్క్ కుకీస్. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. సో కుకీస్ చూపించాను కాబట్టి డెఫినెట్ గా ఈ కుకీస్ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటది. యుఎస్ లో ఉన్న వాళ్ళకి కాస్ట్కోలో దొరుకుతాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, డెఫినెట్ గా నచ్చుతాయి. అండ్ దీనికి ఎక్స్పైరీ డేట్ అంటే మనం కొంచెం దగ్గరగా ఉన్నప్పుడే తీసుకోవాలి. మన చాక్లెట్స్ అవి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఇవి మాత్రం కొంచెం ఫ్రెష్ గా తీసుకెళ్తేనే బాగుంటాయి. సో ఈ రైజన్స్ సన్ మేడ్ కాలిఫోర్నియా రైజన్స్, ఇవి కూడా చాలా ఫేమస్. అంటే స్నాకింగ్ కి చాలా బాగుంటాయి ఇవి. సో నా పర్సనల్ గా నాకైతే కాఫీ అండ్ టీ
ఇండియావే చాలా ఇష్టము. బట్ డెకాఫ్ అన్నది ఒక కొంచెం స్పెషల్ గా ఉంటుంది మనకి ఇక్కడ దొరికేది. అందుకని కాఫీ అయితే డెకాఫ్ ఇది కూడా ఇది మేము జస్ట్ వాల్మార్ట్ లో తీసుకున్నాము. ఇది కాస్ట్కోలో తీసుకున్నాం. ఇది కూడా కాఫీ. సో ఈ ట్విక్స్ అంటే చాక్లెట్, ఫేమస్ చాక్లెట్. సో ఆ చాక్లెట్ ఫ్లేవర్డ్ కాఫీ ఇది కొంచెం స్పెషల్ గా కొంచెం వెరైటీగా ఉంది, ట్రై చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఇదైతే ఒక జెంట్స్ స్ప్రే అండ్ ఇది మేసిస్ లో తీసుకున్నాము మేము. మేసిస్ లో ఇంకొన్ని ఈ క్రీమ్స్, ఇది టవల్, ఇట్లా మేకప్ కిట్స్, ఇవి అయితే మేసిస్ లో గిఫ్ట్ సెట్స్ ఉంటాయి మనకి, అవైతే తీసుకున్నాము. ఇవన్నీ అవే. దెన్ నెక్స్ట్ కమ్స్ ఇదొక కిడ్స్ డ్రెస్, కార్టర్స్ బ్రాండ్ చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. సో ఇదొక డ్రెస్, ఇది కార్టర్స్ కాదు, ఇది వేరే బ్రాండ్. ఇదొక డ్రెస్ అండ్ ఇదొక డ్రెస్, చిన్నపిల్లల డ్రెస్సెస్ ఇవి. ఇది కార్టర్స్ బ్రాండ్ అగైన్. ఇది కూడా స్మాల్ బేబీకి బ్లాంకెట్. ఇది ముందు ఇట్లాగా టెడ్డీ బేర్ ఉండి చాలా స్పెషల్ గా ఉంటుంది, అందుకని ఇది తీసుకున్నాము. దిస్ ఈస్ వెరీ స్పెషల్, ఈ హ్యాండ్ బ్యాగ్స్. సో ఇవైతే నేను టీజే మ్యాక్స్ లోని కొన్ని రాస్ లోని తీసుకున్నాను. మీకు చాలా ఓపిక్ గా వెతకాలి, మనకి చాలా మంచి బ్రాండ్స్ లో మంచి బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం చాలా చెత్త కూడా ఉంటాయి అక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీఆర్ సెలెక్టింగ్. సో మంచిగా సెలెక్ట్ చేసుకోగలగాలి, ఓపిక్ గా వెళ్ళాలి. నేనైతే ఇవి 2 sets తీసుకున్నాను. ఈ బ్యాగ్ లో 2 ఉన్నాయి అన్నమాట. ఇది లోపల ఇంకో బ్యాగ్ ఉంది. సో ఇవి 4 bags. ఇది 2 sets తీసుకున్నాను. అండ్ ఇదొక బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ. ఇది అండ్ ఇదొక బ్యాగ్. ఇది కూడా ఇంకో కాఫీ. నేను ఇందాక చూపించిన ఇన్స్టెంట్ కాఫీస్, ఇది మాత్రం గ్రౌండ్ కాఫీ, అంటే మనం ఫిల్టర్ లో పెట్టి చేసుకునే టైప్ కాఫీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండీస్, ఇవి పుల్లగా ఉండి క్యాండీస్ ఇష్టపడతారు కదా, ఆ టైప్ ఆఫ్ క్యాండీ. ఇది నేను టీజే మ్యాక్స్ లో తీసుకున్నాను. ఇది కూడా జింజర్ క్యాండీస్, పెద్దవాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది. ఇది కాస్ట్కోలో తీసుకున్నాను. అండ్ ఇవి కైండ్ ఆఫ్ కోకోనట్ కుకీస్. అండ్ ఈ 2 ఉన్నాయి కదా, ఇవి లాట్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ తోటి ఉంటాయి. అంటే మెయిన్ మనకి సైనస్, థ్రోట్ బాగాలేనప్పుడు మనకి విక్స్ ఉంటుంది కదా, ఆ విక్స్ కైండ్ ఆఫ్ క్యాండీస్ ఇవి. సో ఇది నేనైతే లిడిల్ లోకి వెళ్ళి తీసుకున్నాను. ఇది స్విస్ మేడ్. అలాగే ఈ క్యాండీస్ ఇటాలియన్ మేడ్. ఇవి పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు. ఇవి చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మనము ఆల్కహాల్, స్టార్టింగ్ లో చూసిన ఆల్కహాల్ ఎంత కామన్ గా తీసుకెళ్తామో, చాక్లెట్స్ కూడా అంతే కామన్. సో ఈ చాక్లెట్స్ అయితే మేము శామ్స్ క్లబ్ లో తీసుకున్నాము. మీరు అడగచ్చు, కాస్ట్కోలో చాలా ఐటమ్స్ కొన్నాం కదా, వై నాట్ కాస్ట్కో చాక్లెట్స్ అని. శామ్స్ క్లబ్ లో కాస్ట్ వైజ్ చాలా తక్కువ ఉన్నాయి, అట్లాగే వెరైటీ. అసలు నేను శామ్స్ క్లబ్ లో చూసిన చాక్లెట్ వెరైటీ ఎక్కడా చూడలేదు. శామ్స్ క్లబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీ దగ్గర మెంబర్షిప్ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ దైనా తీసుకోవచ్చు, బట్ శామ్స్ క్లబ్ అయితే చాక్లెట్స్ ది బెస్ట్. సో చాక్లెట్స్ అయితే ఈ ప్యాకెట్స్ తీసుకున్నాం మేము. ఇది చాలా కామన్, మీకు తెలుసు. మా కిడ్స్ కి ఎందుకు ఈ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఏమో చాక్లెట్స్ వెరైటీస్ మనకి కిడ్స్ కే తెలుస్తాయి. సో మా కిడ్స్ కి నచ్చుతున్నాయంటే డెఫినెట్ గా అందరి కిడ్స్ కి నచ్చుతాయి అని చెప్పేసి మేము ఇవైతే కొన్నాము. ఇవి 2 packets కొన్నాము. ఇన్ఫాక్ట్ ఇది ఒకటి ఓపెన్ చేశారు, 4-5 తీసేసుకుని ఆల్రెడీ స్కామ్ చేసేసారు మా వాళ్ళు. అండ్ ఇది కూడా ఈ ఎయిర్ హెడ్స్. నాకు ఎయిర్ హెడ్స్ గురించి ఎప్పుడు తెలిసిందంటే, లాస్ట్ ఇయర్ హాలోవిన్ టైంలో మేము మిక్స్ అండ్ మ్యాచ్ ఏమో కొన్ని చాక్లెట్స్ పెట్టాం. అందరూ ఏరుకుని ఎయిర్ హెడ్స్ తీసుకునేవారు. ఎందుకంత క్రేజ్ నాకైతే తెలియదు. ఈ ఎయిర్ హెడ్స్ కూడా కిడ్స్ కి ఇష్టం అని చెప్పేసి సేమ్ లాజిక్ దాంట్లాగే తీసుకున్నాము. సేమ్ కేటగిరీ ఈ హబ్బా బొబ్బా, ఇవి కూడా ఎందుకు నచ్చుతాయో తెలియవు పిల్లలకి. ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్. ఆ హబ్బా బొబ్బా తీసుకున్నాము. ఇవైతే మన పెద్దవాళ్ళకి అందరికి నచ్చుతాయి. సేమ్ ఫస్ట్ చూసిన కేటగిరీ. ఇది M&S స్నిక్కర్స్. ఇది కూడా, ఇందులో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. పిల్లలకి మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ వీటికన్నా మంచిగా కలర్ వేసి మంచిగా షుగర్ తో ఉండి
అలా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఎందుకు నచ్చుతాయో తెలియదు. అది ఇది కూడా ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ ఇది. సో ఇప్పటి వరకు చూపించిన అన్ని ఒక ఎత్తు, ఈ పర్టికులర్ ఐటమ్స్ మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇండియాకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం మీకు వీలైతే ఖచ్చితంగా తీసుకోండి. ఇవి కాస్ట్కోలో తీసుకున్నాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ బెంగే క్రీమ్. ఈ క్రీమ్ మనకి ఎక్కడైనా మజిల్స్ పెయిన్ ఏదన్నా వస్తాయి, బొమ్మలో కనిపిస్తుంది చూసారా, ఇట్లా జాయింట్స్ పెయిన్, ఇట్లా ఏమైనా పెయిన్ వస్తే ఇది ఎనస్థీషియన్ క్రీమ్. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఎప్పుడైనా చిన్నగా ఎక్కడైనా పెయిన్ వస్తే వెంటనే రాసుకుంటాను, అంత బాగా వర్క్ అవుతుంది. మా ఇంట్లో ఈ క్రీమ్ ఎప్పుడు ఉంటుంది. లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు అమ్మ తీసుకెళ్లారు, చాలా బాగా వర్క్ చేసింది అని చెప్పారు. సో ఈ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకొకటి మీరు అనుకోవచ్చు ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి. సో ఇవి అన్సాల్టెడ్ మిక్స్డ్ నట్స్, ఇవి కాస్ట్కోలో దొరుకుతాయి. ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ. సో ఈ నట్స్ కూడా మనము చాలా ప్రిఫర్ చేయొచ్చు, చాలా మంచి క్వాలిటీ కాబట్టి. అండ్ కాస్ట్కోలో ఈ ఐటమ్ కూడా ఏంటి అంటే మల్టీ వైటమిన్. ఇది కిడ్స్ కి, ఇది అడల్ట్స్ కి మల్టీ వైటమిన్ టాబ్లెట్స్. అండ్ ఇది కూడా అడల్ట్స్ కి, అంటే 50+ ఉమెన్ కి ఈ టాబ్లెట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇదైతే నేను వాల్మార్ట్ లో తీసుకున్నాను. ఇది ఒక మల్టీ వైటమిన్ గమ్మీస్, స్పెషల్లీ ఫర్ హెయిర్, స్కిన్, నెయిల్స్. అండ్ మనం ఇందాక చూసాం కదా మిక్స్డ్ ఫ్రూట్స్, ఇవి కూడా సేమ్ కేటగిరీ. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి స్నాకింగ్ ప్యాక్స్ కింద వస్తాయి అన్నమాట ఇట్లాగా. సో ఇవి కూడా చూసారు, ఇక్కడ ఇలా ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్స్, చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళకి మనము గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటాయి. అవి కూడా తీసుకెళ్లాల్సిన ఐటమ్. ఇవైతే పర్సనల్ గా నేను టీకి, గ్రీన్ టీ చాలా పెద్ద ఫ్యాన్ ని. నాకు గ్రీన్ టీ అంటే చాలా ఇష్టం. నాకు ఎవరైనా గ్రీన్ టీ గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. అందుకే నేను కూడా గ్రీన్ టీ కొన్ని తీసుకున్నాను. ఇది ఇట్లా అంటే గిఫ్టింగ్ పర్పస్ కదా, ఇట్లాంటివన్నీ తీసుకున్నాను. ఇందులో కూడా 60 టీ బ్యాగ్స్ ఉంటాయి. ఇట్లా బుక్ షేప్ లో ఉంది, నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఇది ఇట్లా మెటల్ వచ్చింది. సో ఇవి మెన్స్ వాచెస్. ఇవి నేను టీజే మ్యాక్స్ లో తీసుకున్నాను. టీజే మ్యాక్స్ కాదు, బర్లింగ్టన్ లో తీసుకున్నాను. బర్లింగ్టన్ లో ఇట్లా 2 మోడల్స్ మాట. బర్లింగ్టన్ లో చిన్న చిన్న పిల్లలకి ఇవి తీసుకున్నాను, ఈ సెట్స్. 4 మోడల్స్ ఉన్నాయి ఈ సెట్స్. సో బర్లింగ్టన్ లో రాస్, టీజే మ్యాక్స్ లో దొరుకుతుంది. ఇది మేడ్ ఇన్ ఇటలీ సోప్స్ మాట. స్మెల్ చాలా బాగా వస్తాయి. మీరు వేరే అంటే లావెండర్ ఏవో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, లెమన్ అట్లాగా, ఏవి తీసుకోకూడదు, ఏవి బాగుండవు. ఓన్లీ రోజ్ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. సో ఈ సోప్స్ ఇట్లా బాక్స్ లో దొరుకుతాయి, అట్లాగే ఇలా కూడా దొరుకుతాయి ఈ ఫామ్ లో. సో మనము ఎలా అన్నా పర్చేస్ చేయొచ్చు. బట్ మనం చూసుకోవాల్సింది రోజ్ ఫ్లేవరా కాదా అండ్ మేడ్ ఇన్ ఇటలీయా కాదా, అదొకటి ఇంపార్టెంట్. ఇది కూడా ఇందాక కొన్ని సెట్స్ చూపించాను కదా చిన్న చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి, అది కూడా ఇదొక బ్యాగ్. ఇప్పుడు చూపించబోయేవైతే చాలా స్పెషల్. అవుట్లెట్స్ లో తీసుకున్నాం మేము, బాత్ అండ్ బాడీ వర్క్స్ అవుట్లెట్ లో. సో అవన్నీ ఇవి. మెయిన్ మేము మాయిశ్చరైజర్ క్రీమ్స్ తీసుకున్నాము. ఈ మాయిశ్చరైజర్ క్రీమ్స్ మాకు ఆఫర్ లో వచ్చినాయి. సో ఈ క్రీమ్స్ అన్ని మాయిశ్చరైజర్ క్రీమ్స్, ఇవి ఒక ఫార్మాట్. దెన్ ఈ స్ప్రేస్, బాడీ స్ప్రే ఉంటుంది కదా, మిస్ట్, బాడీ మిస్ట్, అవి అయితే తీసుకున్నాము. ఇవన్నీ కూడా అప్పుడు ఆ స్టోర్ లో, అవుట్లెట్ లో తీసుకున్నవే. అదే అవుట్లెట్ మాల్లో మేము నైకీ షోరూమ్ లో ఈ నైకీ షూస్ తీసుకున్నాము. అండ్ ఇది అండర్ ఆర్మర్ స్టోర్ లో తీసుకున్న షూస్. అండ్ అప్పుడు అవుట్లెట్ కి వెళ్ళినప్పుడే నేను అక్కడ క్లేయర్స్ అని ఉంటుంది కదా, క్లేయర్స్ లో అప్పుడు ఆఫర్ ఉంది, ఆఫర్ లో తీసుకున్నది. సో ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, ఇంకా చైన్స్,
ఇవన్నీ ఫింగర్ రింగ్స్, ఇవి బ్రేస్లెట్, ఇది ఇంకొక బ్రేస్లెట్, ఇవన్నీ ఇయర్ రింగ్స్. అండ్ ఇవి కూడా స్మాల్ కిడ్స్ కి యూస్ చేసే చైన్స్. అండ్ ఇంకొన్ని ఇయర్ రింగ్స్ అట్లా. సో ఇయర్ రింగ్స్ ఇవన్నీ, ఇవి కొంచెం పెద్దవాళ్ళకి ఇయర్ రింగ్స్. అండ్ ఇది చైన్, ఇవన్నీ చైన్స్. ఇంకా ఫైనల్ గా అంటే మనకి ఇండియాలో టీ బ్యాగ్స్ చాలా బాగుంటాయి, నో డౌట్ ఇన్ ఇట్. బట్ ఇక్కడ కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెలాటనిన్, ఇట్లా కొంచెం మనకి రిలాక్స్ చేయడానికి, నైట్ టైం స్లీప్ రిలాక్సేషన్ కి ఇవి బాగా యూజ్ అవుతాయి. సో మెలాటనిన్ తీసుకున్నాను. ఈ సైనస్ సూపర్ కూడా నాకు చాలా నచ్చుతుంది. సో ఇవి టీ బ్యాగ్స్. అండ్ ఇది కూడా, ఇది నేను లిడిల్ లో తీసుకున్నాను. ఇవన్నీ వాల్మార్ట్ లో తీసుకున్నాను. దెన్ కమ్స్ ఇదొక 0 షుగర్ చాక్లెట్స్. అండ్ ఇవి హైడ్రేషన్ డ్రింక్స్. ఇది గూగుల్ పిక్సెల్ 9, ఇది లేటెస్ట్ ఫోన్. ఒక ఫ్రెండ్ తీసుకురమ్మంది. సో దీని కాస్ట్ వచ్చేసి $915. ఇది ఇండియాలో దీని కాస్ట్ అంటే $915 అంటే రూపీస్ లో 76,000 అప్రాక్సిమేట్ గా. ఇండియాలో దీని కాస్ట్ వచ్చేసి 1,20,000 ఉంది. ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక 30,000-40,000 అయితే తక్కువకి వస్తుంది. కొంచెం లిమిటెడ్ గా ఇట్లాంటివి ఏమన్నా తీసుకెళ్తే మనకి ఎకనామికల్ గా చాలా బాగుంటది. ఇలాగే మేము ఇప్పుడు ఐఫోన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. స్టోర్ కి అయితే వెళ్ళాలి. నేను అది సెపరేట్ బ్లాగ్ లో చూపిస్తాను, ఏ ఐఫోన్ కొన్నాను, అది దాని మోడల్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఆల్ అదర్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను. సో చూసారు కదా మేము ఏమేమైతే షాపింగ్ చేసాం, ఏమేమి ఇండియాకి తీసుకెళ్ళబోతున్నామని. సో అంతా నాకే తెలుసు అని చెప్పట్లేదు, నాకు తెలిసిన మటుకు కొన్ని వస్తువులు అయితే నేను ఇట్లా పర్చేస్ చేశాను. డెఫినెట్ గా ఈ వీడియో మీకు కొంతగా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే ఇవే కాకుండా ఇంకేదైనా కొంటే బాగుంటుందా, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు ఏదైనా తెలిస్తే మాత్రం డెఫినెట్ గా కమెంట్ చేయండి. అది నాకు యూజ్ అవుతుంది, అలాగే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది, అలాగే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.